రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ కు అనుకూలంగా దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో జ్యోతి మల్హోత్రా భేటీ అయినట్లు విచారణలో అంగీకరించింది. పాక్ హైకమిషన్ అధికారి డానిష్తో తాను నిరంతరం టచ్లో ఉన్నట్లు ఆమె అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమెకు 4 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, దుబాయ్ నుంచి వాటిలో డబ్బు జమ అవుతోందని దర్యాప్తులో తేలినట్లు సమాచారం. గూఢచర్యం కేసులో పూర్తి కూపీ లాగుతున్నారు అధికారులు. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో జ్యోతి భేటీ అయినట్లుగా సమాచారం అంతోంది. పాక్ హై కమిషన్ అధికారి డానిష్తో ఆమె టచ్లో ఉన్నట్లు విచారణలో అయితే ఆమె బయటపెట్టినట్లుగా సమాచారం అంతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. పాకిస్తాన్ కి ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్న జ్యోతి మల్హోత్రాకు సంబంధించి ఆమె నేరం అంగీకరించినట్టు ప్రస్తుతం మనకైతే సమాచారం అందుతుంది. ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన ఐఎస్ఐ గూఢాచారిగా భారతదేశంలో ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించిన వివరాలు, వాళ్ళకి ఏం కావాలనుకుంటే వాటిని అందించినట్టు కూడా ఆమె ఈరోజు నిఘా సంస్థల విచారణలు నిర్వహించినట్టు తెలుస్తుంది. మొత్తానికంటే ఏదైతే భారత్ లో ఉంటూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ నీళ్లు తాగుతూ ఎవరైతే పాకిస్తాన్ కి పనిచేస్తున్న గూఢాచారులు ఎవరైతే ఉన్నారో వారి మీద పోలీసులు మాత్రం నిఘా సంస్థలు మాత్రం చాలా నిశ్చితంగా కన్నేశాయి. ప్రతి ఒక్కరిని కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారన్న అంశాలన్నీ అన్నిటి కూడా కూపీ లాగడం జరుగుతుంది. జ్యోతి మల్హోత్రా కృష్ణ కూడా జ్యోతి మల్హోత్రా ఏ తరహా సమాచారం పాకిస్తాన్ కి అందించింది అన్న అంశాలన్నింటి మీద కూడా ఆమె విచారణలో చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే జ్యోతికి సహకరించేది ఎవరు అనేది కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. ఎందుకంటే జ్యోతి ఒకటి ఈ పనులు చేస్తుందా, పాకిస్తాన్ కావాల్సిన సమాచారం అందిస్తుందా, లేకపోతే ఇంత ఆమెతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే దాని మీద కూడా నిఘా సంస్థలు అయితే కూపీ లాగుతున్నాయి. అదేవిధంగా మనం చూసాం నిన్న ఏదైతే 9 మంది ఇండియాలో ఉన్నట్టు కూడా పోలీసులు అంటే నిఘా సంస్థలు గుర్తించడం జరిగింది. వారిని కూడా అరెస్ట్ చేశారు. కానీ 9 మంది కాదు ఇంకెంత మంది ఉన్నారనేది కూడా ఇప్పుడు ప్రధానంగా తలెత్తుతున్న సవాల్. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. బయట వారి పాకిస్తాన్ దేశం నుంచి వచ్చిన వాళ్ళంటే మనం ఈజీగా ఏదో ఒక ఐడెంటిఫై చేయొచ్చు. కానీ మన దేశంలో ఉండి మన తిండి తింటూ మనకే వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిఘా సంస్థ పాకిస్తాన్ కి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం కఠినంగా శిక్షించాల్సిందే. ఎందుకంటే వీళ్ళు తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు. ఇక్కడ తిండి తిని ఇక్కడ నీళ్లు గాలి ఇక్కడ గాలి పీల్చుకుంటూ కూడా ఇక్కడ దేశ ద్రోహాన్ని పాల్పడుతున్న వారి మీద సీరియస్ గా యాక్షన్ ఉండాల్సిందే. నిఘా సంస్థలు కూడా మొత్తం ప్రతి ఒక్కటి కూడా జల్లెడపడుతుంది. ప్రతి స్టేట్ ని కూడా వాళ్ళ అబ్జర్వేషన్ లో పెట్టారు. ఎక్కడెక్కడ అనుమానిత ప్రాంతాలు ఉన్నాయో అనుమానిత ప్రాంతాలు అన్నిటి మీద కూడా నిఘా సంస్థలు అయితే దృష్టి సారించాయి. మొత్తానికైతే జ్యోతి మల్హోత్రా అయితే తను నేరం స్వీకరించినట్టు మాత్రం ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.